Do you want to say something? Do you want to say something? आपको 7 दिन की रिमांड पे भेजा है, आपका क्या कहना है कविता? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈ రోజు ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం కవితను 7 రోజుల కస్టడీకి ఇచ్చారు. మరోవైపు కవిత భర్త అనిల్తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బంది కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు ఈడీ సోమవారం నాడు తన ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. అసలు ఈ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుంది, కవితతో పాటు కవిత భర్తను కూడా ఇందులో పిలవడం వెనక ఏ ఉద్దేశం ఏంటి, ఏ సెక్షన్ కింద పిలిచి ఉండొచ్చు, అంతేకాకుండా సిబిఐ సప్లిమెంట్ షార్ట్ షీట్ లో వేసింది దీనికి వర్తిస్తుందా, ఈ కస్టడీ పిటిషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలు మనతో మాట్లాడడానికి రాజు రెడ్డి గారు అడ్వకేట్ స్కాట్లాండ్ నుంచి ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నిన్నటి నుంచి చూస్తున్నాం వ్యవహారం. ఢిల్లీ అంటే హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీలో ఆమెకి నేను రాత్రి అంతా కూడా ఈడీ ఆఫీసులో పెట్టిన ఈడీ అధికారులు ఉదయం హెల్త్ అంటే మెడికల్ చెకప్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో ఈమె పిటిషన్ వేసిన కవిత తరపున పిటిషన్ వేసిన అడ్వకేట్స్ ఇది అరెస్ట్ అక్రమం, ఖచ్చితంగా దీన్ని అసలు పూర్తిగా అన్యాయంగా అరెస్ట్ చేశారు, సుప్రీంకోర్టులో కేసు ఉంటుండే సమయంలో కూడా అరెస్ట్ చేయడం తప్పు అంటూ వాళ్ళు వాదించారు. ఇరు పక్షాల వాదాలు విన్న తర్వాత ఈడీ కోరినట్లుగానే 7 రోజులు ఈడీ కోర్టు ఆమెకి ఈడీ అధికారులకి కవితని కస్టడీకి ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూసుకొని 7 రోజుల్లో కవిత నుంచి వాళ్ళు ఎలాంటి సమాచారం రాబట్టే అవకాశం ఉంది? నమస్కారం అండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ముందు ఇక్కడ నుంచి సుప్రీం కోర్టులో వీరు పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి వన్ ఆఫ్ ద ఒక హియరింగ్ జరిగేటప్పుడు ఈడీకి సంబంధించిన అడ్వకేట్ ఎవరో 10 రోజుల పాటు మేము ఎటువంటి కోర్సివ్ స్టెప్స్ తీసుకోమని ఓవరాల్ గా చెప్పారు అనేది వారి వాదన. అయితే దీంట్లో అందరు మిస్ అయిందంటే, ఆ 10 రోజులు దాటేసి చాలా రోజులు అయింది. కవిత మరి వారికి ఎవరు అడ్వకేట్ రిప్రజెంట్ చేస్తున్నారు, మొన్న హియరింగ్ వచ్చినప్పుడైనా అది ఎక్స్పైర్ అయిందండి, మళ్ళీ ఒకసారి ఆ ఈడీ నుంచి ఆ అండర్టేకింగ్ ఇన్సిస్ట్ చేసినట్లు మర్చిపోయారు అందరూ. సో అది వెళ్ళిపోయింది. అండ్ సుప్రీం కోర్టులో మియర్ పెండెన్సీ, కింద ట్రయల్ కోర్ట్ అనేది ఆగదండి, కింద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆగదు. సో కవిత తరఫున ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళకి మరి ఎట్లా మిస్ అయిందో అది మిస్ అయిపోయింది. అది జరిగినట్టు అది ఉంది అని ఊహించుకుంటున్నారు. బట్ అది ఎక్స్పైర్ అయిపోయి చాలా రోజులు అయింది అండర్టేకింగ్. ఒకటి. రెండోది, నిన్న చెప్పినట్టు ట్రాన్సిట్ వారెంట్ లేదు. తర్వాత కొంతమంది నాయకులు వచ్చి మహిళని అరెస్ట్ చేయకూడదు, రాత్రి అరెస్ట్ చేయకూడదు, పగలు అరెస్ట్ చేయకూడదు, ఇవేవి చట్ట ప్రకారం చెల్లవండి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మహిళ లేదు, మగలేదు. ఓన్లీ రిక్వైర్మెంట్ ఈజ్ ఆ ఫీమేల్ ఆఫీసర్ టు బి ప్రెసెంట్. ఒక మహిళా ఆఫీసర్ సమక్షంలో జరగాలి. ఇప్పుడు తర్వాత 24 hours ఇవి కూడా అవన్నీ పోయినాయి. ఇప్పుడు కేవలం వాళ్ళ సుప్రీం కోర్టు ఒకటి, ఇది అన్యాయం అక్రమం అంటారు. అంటే టెక్నికల్ గా మాట్లాడుతున్నారు తప్పిస్తే నేరానికి మించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం గత ఇంటర్వ్యూలో చెప్పాం, సెల్ ఫోన్లు ఇవ్వడం పొరపాటు చేశారని ఒక ఇంటర్వ్యూ మనం చేసాం. ఒకసారి మీరు కొంచెం వెనక్కి వెళ్ళగలరా, మీ మీద షాడో చెప్పండి. సో దాంట్లో ఇప్పుడు నేను చెప్పాను, మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో 2 సెక్షన్లు ఉంటాయండి, ప్రిజంప్షన్స్ అని. ఆ సెక్షన్ల ప్రకారం ఏంటంటే, న్యాచురల్ కోర్స్ ఆఫ్ హ్యూమన్ ఈవెంట్స్ ని ప్రిజ్యూమ్ చేస్తుంది కోర్టు. అంటే నేను చెప్పాను కదండి, ఓ ఇంట్లో దొంగతనం జరుగుతుంది, దొంగ అని అరుస్తుంటే పోలీసులు వచ్చే టైంకి ఒకటి మూట పట్టుకొని దొరికాడు అనుకోండి, కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటది నువ్వే దొంగతనం చేసేవాళ్ళు, అతను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు రాలేదు అని. అలానే ఈ ఫోన్లు యూజువల్ కోర్స్ లో మనం ఎవరం ఫార్మాట్ చేయమండి. ఓకే, సో ఆవిడ ఫార్మాట్ చేసి ఇచ్చారు. అది మీకు ఫోరెన్సిక్స్ లో ఫార్మాట్ ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ఫర్ కవిత టు ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఫార్మాట్ చేశారని, కన్విన్సింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫార్మాట్ ఎందుకు జరిగింది అనేది. అది జరగనంత కాలం ప్రిజంప్షన్ ఉంటది. సో అక్కడ ఏమవుతుంది, ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేశారు ఒకటి. తర్వాత ఈడీ ఆఫీసర్ కి చెప్పాను కదండి, అడ్మిసబుల్ స్టేట్మెంట్ అని. ఈడీ ఆఫీసర్ కి అబద్ధం చెప్పడం కూడా ఒక నేరం. సో మీరు ఈ పిఎంఎల్ఏది సిబిఐ కేసు పక్కన పెట్టండి, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారు, ఈడీ ఆఫీసర్ సమక్షంలో ఆనోత్ ఇచ్చే స్టేట్మెంట్ అది అబద్ధం చెప్పడం కూడా ఒక నేరం అనమాట. ఆ కొత్త నేరాలు చుట్టుకుంటాయి.
ఓకే. సార్ ఇది కాకుండా అండ్ నిన్న అరెస్ట్ చెప్పండి. చేస్తున్నప్పుడు కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం, ఈడీ ఆఫీసర్లందరికీ అడ్డుకోవడం, ఇది కూడా బెయిల్ రాకుండా ఉండడానికి చార్జ్ షీట్ లో ప్లస్ అవుతుంది అంటారు. ఇది ఇప్పుడు కాదండి, డే 1 నుంచి చెప్తున్నాం మనం. కోఆపరేట్ చేయలేదు, బెయిల్ రిజెక్ట్ చేయడానికి ఇవే గ్రౌండ్స్ అవుతాయి. సమ్మన్స్ ఓకే. ఇచ్చినప్పుడు రాలేదు, అవాయిడ్ చేస్తా ఉన్నారు, ఫార్మాట్ చేశారు, కొన్ని ఫోన్లను మాయం చేశారు. ఇవి అవును. బెయిల్ కి ఇబ్బంది అన్నమాట. ఇన్ ఫ్యూచర్ గోయింగ్ అహెడ్ బెయిల్ కి ఇబ్బంది జరుగుతూ ఉంటది. ఓకే. అంటే అవకాశం ఇచ్చినప్పుడే రెసిస్ట్ చేశారు, కోఆపరేట్ చేయలేదు, అవాయిడ్ చేశారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు, సాక్ష్యాలని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు అనేది బెయిల్ కి ఇబ్బంది పెడతాయి అన్నమాట బెయిల్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో ఈడీ అధికారులు కూడా ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది కాబట్టి కవిత కేటీఆర్ మీద కంప్లైంట్ ఇచ్చారనుకుంటా. 341 వస్తుందంటారా, 353 వస్తుందా? 353 అయితే అది కంప్లైంట్, మరి అది బంజారాహిల్స్ లోకల్ పోలీస్ కి ఇస్తారండి. అది ఆ జ్యూరిడిక్షన్ లో జరిగింది కాబట్టి దానిపైన మనకి లేదు. తర్వాత ఎక్కడో నేను చూశాను, బంజారాహిల్స్ పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు, అటువంటి ఏమి మాకు అందలేదు అని. ఒకవేళ ఇచ్చుంటే మాత్రం 353 అండి. 353 వస్తుంది, 341 వస్తుంది అంటారు. అంటే డిపెండ్స్. అబ్స్ట్రక్షన్ చేస్తేనేమో 353 అనుకుంటా, అసాల్ట్ చేస్తే, అసాల్ట్ కాదు, క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేస్తే, నెట్టేసినా చేసిన ఏదైనా చేసినా 341. అచ్చా. అంటే ఇప్పుడు ఈ కేసులో ఇవన్నీ కూడా ఆమెకి బెయిల్ రాకుండా ఉండడానికి ఇవన్నీ చార్జ్ షీట్ లోకి ప్లస్ అవకాశం ఉంది. బెయిల్ రాకుండా ఉండడానికి ఇబ్బంది. సార్ ఇప్పుడు తర్వాత పోలీసు చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. మీరు అడగండి, దాంతో చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ కేసులో 7 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈడీ దర్యాప్తు చేస్తూనే ఉంది. 7 రోజులు కస్టడీలో ఎటువంటి విషయాలు వచ్చే అవకాశం ఉంటుందండి? కన్ఫరెంట్ చేస్తారండి. అచ్చా. కన్ఫరెంట్ చేస్తారు. అంటే మీకు ఈ కేసులో కవిత రోలు అంటే ఈడీ, నేను ముందు నుంచి చెప్తాను, ఈడీ వేసే ఛార్జ్ షీట్లు కానీ, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు కానీ, రిమాండ్ రిపోర్ట్లలో ఇన్స్టెన్సెస్ మాత్రమే మెన్షన్ చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయనేది వారి దగ్గర ఉంటాయి. ఒక లైన్ వస్తే 10 పేజీలు ఉన్నాయి అనుకోండి వెనకాల ఎవిడెన్స్. సో దాంట్లో స్పెసిఫిక్ గా కవిత గారి మీద ఏం చెప్తారంటే, ఢిల్లీలో ఏదో హోటల్లో మీటింగ్లు అటెండ్ అయ్యారు మిగతా అక్యూజ్డ్ తో పాటు. అక్కడ కంప్యూటర్ వాడారు, అక్కడ ప్రింట్లు తీశారు, ఆ సీసీ ఫుటేజ్ ఉన్నాయి, సిడిఆర్ రిపోర్ట్లు ఉన్నాయి. తర్వాత అతను సమీర్ మహేంద్రు అనుకుంటా, అతను 1-2 సార్లు హైదరాబాద్ రావడం, కవిత గారి ఇంట్లో మీటింగ్ జరగడం అది చెప్పారు. తర్వాత కవిత గారు ఏదో ఫేస్ టైమ్ లో 1-2 సార్లు మాట్లాడారని. సో ఇవి పెట్టుకొని కన్ఫరెంట్ చేసి అడుగుతారు అనమాట, ఆ మీటింగ్ మీరెందుకున్నారు, మీరేం మాట్లాడారు అని. మళ్ళీ దీన్ని క్రాస్ రిఫరెన్స్ వారితోటి అట్లా చేసుకుంటా పోతారు అనమాట. అంటే ఈడీ కేసులు సాధారణంగా పేపర్ స్పీకింగ్ అంటారు, అంటే పేపరే మాట్లాడుతుంటారు. సో ఆ ఎవిడెన్స్ పెట్టుకొని కన్ఫరెంట్ చేస్తారు అనమాట. మీరు పలానా టైంలో అంటే ఇప్పుడు వేసిన, అంటే మొన్న ఈ రోజు వేసిన కస్టడీ అప్లికేషన్ లో కూడా అది ఉంది. ఆ ఒబ్రాయ్ ఎక్కడ ఢిల్లీలో హోటల్లో మీటింగ్ ఏం జరిగిందంటే, నేను ఉన్నాను వాస్తవం కానీ డిస్కషన్ అది జరగలేదు అని అన్నారని. దాన్ని మోర్ ఎలాబరేట్ గా క్వశ్చన్ చేస్తారు అనమాట. ఇప్పుడు సార్ ఒకవేళ 7 రోజులు కస్టడీలో కవిత గారు చెప్పిన విషయం సరిపోయింది అనుకోండి, ఒకవేళ ఆమె కోఆపరేట్ చేయకపోతే ఏం చేస్తారు? అంటే నాకు తెలియదు, ఐ ఫర్గెట్ అంటే ఇలా మాట్లాడుతుంటారు సాధారణంగా. అంటే సెక్షన్ 50 ప్రకారం అవి అనడానికి వీల్లేదు. మీరు చెప్పేది సిఆర్పిసి పోలీస్ ఇంటరాగేషన్ లో నాకు తెలీదు, నాకు గుర్తు లేదు అంటే చెల్లుబాటు అవుతుంది. బట్ ఈడీ ఆఫీసర్ సమక్షంలో సెక్షన్ 50లో మీరు నిజం మాత్రమే చెప్పాలి, తప్పించుకోవడానికి వీల్లేదు. నాకు గుర్తు లేదు అన్నారు అనుకోండి, నాకు తెలియదు అన్నారు అనుకోండి, ఆ రిలివెంట్ మెటీరియల్ కన్ఫరెంట్ చేస్తారు, మీ మెమరీని రిఫ్రెష్ చేస్తారు. సో అబద్ధం చెప్పడం సెపరేట్ అఫెన్స్ అనమాట. చెప్పకపోవడం కూడా సెపరేట్ అఫెన్స్. గుర్తు లేదు అన్నారు అనుకోండి, సెపరేట్ అఫెన్స్. గుర్తు లేదు అన్నప్పుడు అది తీసుకొచ్చి పెడతారు, దాని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అప్పుడు కూడా గుర్తు లేదు తెలియదు అన్నారు అనుకోండి, కోఆపరేట్ చేయట్లేదు ఒక అఫెన్స్, అబద్ధం చెప్తున్నారు ఇంకో అఫెన్స్. అవి సెపరేట్ అఫెన్స్లు అనమాట, ముడిపడతా ఉంటాయి. దీంట్లోనే ప్రిజంప్షన్స్ వస్తుంటాయి పిఎంఎల్ఏ యాక్ట్ లో. ఓకే, కొంచెం మీరు వెనక్కి వెళ్తే ఇది ఓకే సార్. ఇప్పుడు ఈ కేసులో 7 రోజులు కస్టడీ సరిపోలేదు అనుకోండి, కస్టడీ పొడిగించుకునే అవకాశం ఉంటుందా? అంటే అప్ టు 14 days వాళ్ళ రైట్ ఉంటుందండి. అచ్చా, అంటే ఇప్పుడు 7 రోజులు ఇచ్చారు కదా, 7 రోజులు ఇచ్చారు, అవ్వట్లేదు అనుకోండి ఎక్స్ట్రా అడుగుతారు. అదే డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్, అంటే వీరేం ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఇంకేం మిగిలింది అని. సార్ ఇప్పుడు 7 రోజులు కవిత గారికి జైల్లో పెట్టి రోజు తీసుకొస్తారా, లేదు ఈడీ ఆఫీస్ లోనే పెట్టి కస్టడీ తీసుకుంటారా? లేదు, ఈడీ ఆఫీస్ లోనే కస్టడీ ముగిసే టైంకి.
అంటే మళ్ళీ జై- సాధారణంగా ఇవన్నీ వర్కౌట్ అవుతాయండి. ప్రెసెన్స్ ఆఫ్ అడ్వకేట్, ఉహు. ఇంట్రాగేషన్ అంటే అడ్వకేట్ పక్కన ఉండడు, అచ్చా. బయట ఎక్కడ ఉంటాడు, వచ్చి చూసి అంత బాగుందా లేదని చూసిపోతుంటాడు ఒకసారి 2 సార్లు వచ్చి. కానీ ఆమెతో మాట్లాడి ఉండదు. ఆహా లేదు. అంటే ఈడీ ఆఫీస్ ఆ, సమక్షంలో ఉండదు. ఉండదండి. మాట్లాడడము, సైగలు చేయటము, అడ్వైస్ ఇవ్వటము, కనుసైగలు చేయటము, దగ్గటము, ఉమ్. మూలగటము అవి నాట్ అలౌడ్. ఉహు. సరే 7 రోజులు కస్టడీ అయిన అండ్ తర్వాత, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఓకే, 7 days కస్టడీ ముగిసిన తర్వాత జైలు పంపించవచ్చు. కానీ సిబిఐ కూడా అప్పుడు అదే టైంలో కస్టడీ తీసుకుంటుందా, అరెస్ట్ చూపిస్తుందా, లేదా తన టైం? సిబిఐ ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, అంటే దేర్ నో ఇమీడియట్ టైం చేయాలని రూల్ లిమిటేషన్. లేదు. ఓ. లేదు. ఉహు. సరే ఇప్పుడు అంటే ఇందులో చాలా ఆవిడ, సార్లు చెప్పండి. అంటే ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు అనుకోండి, ఆ, ఇబ్బంది పెట్టడానికి, అప్పుడు వేసి తీసుకోవచ్చు అట్లా. అచ్చా, ఇక్కడ బెయిల్ రాదు అనుకున్నప్పుడు ఆవిడ వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా. సో సిబిఐ డిస్క్రిషన్ అది. ఓకే. సార్ ఇప్పుడు ఈ కేసులో కవిత భర్తకి ఎందుకంటే నోటీస్ ఇచ్చారు? భర్తతో పాటు వాళ్ళ స్టాఫ్ కూడా. అంటే నేను చెప్తాను, కాలం కలిసి రావడం పోయిన తర్వాత అన్ని ఒకటేసారి పడతాయని. ఈడీ చట్టంలో కొన్ని సెక్షన్లు ఉంటాయండి, డిస్క్లోజర్ చట్టాలని. ఈడీ వారి ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవుతుంటే వేరే, అంటే బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వచ్చారండి. ఉమ్. ఆ బీరువాలు ఎత్తుకుతుంటే డ్రగ్స్ దొరికాయి అనుకోండి, అది నార్కాటిక్ బ్యూరోకి పంపిస్తారు. సో వీరి ఇన్వెస్టిగేషన్ లో మీకు బుచ్చిబాబు గారి వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లలో చూస్తే, అంటే వారి ఫైల్ చేసిన చార్జ్ షీట్లలో చూస్తే, ఏదో డబ్బులు ఫీనిక్స్ కంపెనీకి సంబంధించి, ఇంకోటి ఆర్ఆర్ కంపెనీకి సంబంధించి అని వచ్చినాయి. ఉమ్. బుచ్చిబాబు చెప్పాడు, ఎన్గ్రోత్ క్యాపిటల్ అనే కంపెనీ, కవిత భర్త గారు కూడా దాంట్లో పార్ట్నరు, తక్కువ గున్నామని. సో అవును. అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట. దీంట్లో స్పెసిఫిక్ గానేమో కవిత గారి అసోసియేట్లు, కవిత గారి భర్త ఫోన్లు సీజ్ చేసుకోవడం అనేది ఈ నేరానికి సంబంధించినవి ఉన్నాయా లేదా అని. అంటే సాధారణంగా మన దగ్గర అధికారంలో పదవులు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోన్లు వాడరు, అవును. చుట్టుపక్కల ఉన్న ఫోన్లకి మెసేజ్లు కానీ, డేటా కానీ, డాక్యుమెంట్లు కానీ వస్తుంటాయి. అవి ఒకటి తీసుకుంటారు. రెండోది ఆవిడ చెప్పేది ఏంటిదంటే, నా ఫోన్లు నా దగ్గర ఉండవు, నా అసిస్టెంట్లు వాడతారు అని చెప్తుంది. అవును. సో వారిని కూర్చోబెట్టి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు, ఇది మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మీదనే మేము వాడుతున్నాము, ఉహు. ఆవిడ చేయమన్నట్టే చేసామని అవి తీసుకుంటారు. ఓకే. సో ఏదైతే మా అసోసియేట్స్ అని, లేదా ఈ ఫోన్లలో కూడా ఇంకేదైనా డేటా ఉందా అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. సార్ ఒకవేళ చేసిన ఈడీ, తర్వాత వాటిలలో ఏదైనా వచ్చినాయి అనుకోండి, సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి, ఓకే, బేనామీకి సంబంధించినవి, దానికి సంబంధించి అవి ఆ ఏజెన్సీలకు పంపించేస్తుంటారు అనమాట, కోఆర్డినేటెడ్ గా. ఓకే. సార్ ఈ కేసులో కవిత భర్త కానీ లేదా మిగతా అసిస్టెంట్స్ కానీ కోఆపరేట్ చేయలేదన్నప్పుడు అలా ఏ విధంగా ఉంటుంది పరిణామాలు? బండగా చెప్పాలంటే అండి, ఇప్పుడు అధికారం లేదు వారి దగ్గర, ఓకే, కాబట్టి ఎగిరి ఎగిరి కోఆపరేట్ చేస్తారు, పెద్ద ఇష్యూ ఉండదు. కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు ఇరుక్కుంటుంటారు, అది వారికి తెలుసు, వారంతా చిన్న స్మాల్ ఫ్రై. అంటే ఇంకా బేసిక్ గా బండగా చెప్పాలంటే, పోలీస్ వారి టాక్టిక్స్ ఏంటంటే, భార్యాభర్తలు ఇరికారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, భర్తనో భార్యనో మీరు కోఆపరేట్ చేయండి, మిమ్మల్ని బయట పెడతాం, సో దట్ సంసారం నడుస్తుంది బయట. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు యాక్టివ్ ఉన్న వాళ్ళు లోపల ఉన్నారనుకోండి, బయట వాళ్ళకి బెయిల్ వేసేవాళ్ళు ఎవరు, చూసేవాళ్ళు ఎవరు ఉంటారు. సో ఆ టాక్టిక్స్ వాడతారు అనమాట. మంచి వచ్చాడు, నీ భార్య లోపల ఉంది, నువ్వు కాస్త కోఆపరేట్ చేయి, నువ్వు బయట ఉంటే ఏదన్నా బెయిల్ వేసుకోవచ్చు, సంసారం నడిపించడం, వ్యాపారం నడిపించుకోవడం చేసుకోవచ్చు. ఇద్దరు లోపల ఉంటే ఇబ్బంది పడతారు అని ఒక ఎమోషనల్ ఇంట్రాగేషన్. సో అది కూడా వాడతారండి. సార్ ఫైనల్ గా చెప్పండి, కవిత గారికి ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్? అంటే లీగల్ గా చూస్తేనేమో పిఎంఎల్ఏలో బెయిల్ రావండి, మనీష్ సిసోడియా ఇతను, లేదా కవిత గారు కూడా అప్రూవర్ టర్న్ అయ్యి అరవింద్ కేజ్రీవాల్ మీద అన్ని చెప్తాను అంటే ఏదైనా, అంటే ఇప్పుడు మీరు గమనించండి, ముందు అప్రూవర్ అయిన వాళ్ళు లోపల లేరు, లేదా బెయిల్ వచ్చినాయి. అప్రూవర్ కాని వాళ్ళు, కోఆపరేట్ చేయని వాళ్ళు ఇంకా లోపల ఉన్నారు. సో కవిత గారికి మరి అధికారం అయిపోయింది, అన్ని అయిపోయింది, ఇప్పుడు ఏం అవకాశం లేదు కాబట్టి ఇంక ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే నువ్వైనా బయట ఉంటావు. ఎందుకంటే ఇవన్నీ చార్జ్ షీట్లు పడి ట్రయల్ అయ్యేటప్పటికి రాజు ఎవరో మంత్రి ఎవరో, ఆ టైంకి ఇంకా అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్, ఈవిడే అప్రూవర్ అయ్యే అవకాశం కూడా. అంటే ఎవరు పడితే వాళ్ళని అప్రూవ్ చేసుకోవడం ఉంటుంది కదండి? కాదండి, ఇప్పుడు ఇది చైన్ అనమాట, వీళ్ళ నుంచి వేరే రాబడతారు, వాటి నుంచి వాటిని రాబడతారు, వాటి నుంచి వాటిని రాబడతారు. సార్ కవిత గారిని అరెస్ట్ చేయ, అంటే కేసులో రాకముందు అరుణ్ పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కవిత గారి పేరు వచ్చింది, రైట్? వచ్చిన తర్వాత ఆయన నన్ను ఫోర్స్ గా
స్టేట్మెంట్ ఇప్పించారంటే అది యూటర్న్ తీసుకున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఆమెని ఈమెని కలిసి ట్రయల్లో కూర్చోబెట్టి మనకు వస్తాయి ఈ బెయిల్ ఆ, చార్జ్ షీట్లకు పనికిరావు ఇవి. రెండోది ఏంటంటే స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఏ నేరం ప్రూవ్ చేయదండి. అచ్చా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఇప్పుడు సాధారణ పోలీస్ స్టేట్మెంట్లేమో అడ్మిసబులేగా, ఉమ్, ఈడీ స్టేట్మెంట్లు ఓన్లీ అడ్మిసబుల్, పరిగణనకు ఓహో. తీసుకుంటారు. బట్ దాన్ని ఎవిడెన్స్ ద్వారా కొరాబరేట్ చేసి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీది. సో ఆ దాని మీద ఉంటారు అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చినా వెనక్కి తీసుకున్నా వారు గ్యాదర్ చేసిన ఇండిపెండెంట్ ఎవిడెన్స్ బట్టి ఆ స్టేట్మెంట్ రిలవెన్సీ ఉంటుంది అనమాట. అచ్చా. అయితే సరే, ఇందులో ఇప్పటికే ఒక అరుణ్ పిల్లనే కాదండి, ఇప్పుడు అప్రూవర్ టర్న్ అయ్యి కవిత గారి మీద మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, దినేష్ అరోరా, బుచ్చిబాబు, నాకు తెలుసు 10 మంది చెప్పారు. అభిషేక్ కూడా ఉన్నారు కదా. అతనిది మరి అయిందా లేదో తెలియదు, లోపలే ఉన్నాడంటే అప్రూవర్ కాలేదేమో. ఉమ్, అతను గౌతమ్ ముత్తా. ఆ, అయితే దీన్ని లింక్ అంటే మీరు మనీ ట్రయల్ చెప్తానండి కేసు సింపుల్ గా. ఓకే. ఇండో స్పిరిట్స్ అనే కంపెనీకి ఆయాచుత లాభం జరిగింది. అవును. అవుట్ ఆఫ్ ద వే అది వచ్చింది లైసెన్స్, అవుట్ ఆఫ్ ద వే లాభాలు వచ్చినాయి. ఈ ఇండో స్పిరిట్స్ కంపెనీలో రామచంద్ర పిల్లే, మాగంట రాఘవరెడ్డి రిప్రజెంటేటివ్ ఒక అతను, ఇద్దరు పార్ట్నర్ల కింద చేరారు ఉమ్, ఇండో స్పిరిట్ లో. ఈ ఎక్సైజ్ పాలసీ జరుగుతున్నప్పుడు కొత్తగా చేరారు వారిద్దరు. దాంట్లో అవును. రామచంద్ర పిల్లే గారి ఇన్వెస్ట్మెంట్ మనీ వెంట ఇన్ టు దట్. ఆ డబ్బులు శ్రీనివాసరావు గారు అకౌంట్ ద్వారా వచ్చాయి. శ్రీనివాసరావు అనే అతను అప్రూవర్ కిందటని ఇది కవిత గారు చెప్తే ఇచ్చాను అని అన్నాడు. అవును. సో అది బికమ్ బినామీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కవిత. సో ఉమ్, అది ఇండో స్పిరిట్ లో డబ్బులు పోయినాయి. అందులో ఉమ్, నుంచి వచ్చిన ఆయాచిత లాభం ఏదైతే ఉందో, అనాయాచిత లాభం వాట్ ఎవర్, ఉమ్, అది ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి ఈ గౌతమ్ ముత్తా అకౌంట్లలోకి దీని ట్రాన్సాక్షన్లు జరుగుతూ రామచంద్ర పిల్లేకి వచ్చినాయి. రైట్. రామచంద్ర పిల్లే దాంతో ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేశాడు. నో సోర్స్ ఆఫ్ ఫండ్ శ్రీనివాసరావు ఇచ్చాడు. శ్రీనివాసరావు ఎందుకు ఇచ్చాడు అంటే అంద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కవిత గారు ఇచ్చానన్నాడు. సో అవును. డబ్బులు రావడం, అక్కడ దాకా చేరడం, ఉమ్, అది మనీ ట్రయల్ దీంట్లో కవిత గారికి సంబంధించి. అచ్చా. రెండోది ఈ సిడిఆర్ టెక్నికల్ ఎవిడెన్స్ హోటల్లో ఈవిడ ప్రెజెన్స్ అది జరుగుతున్నప్పుడు. అంటే ఉమ్, బెస్ట్ ఏంటిదంటే ఇందులో జరిగింది ఎక్సైజ్ పాలసీ అనేది ఇంకా బయటికి రాలేదు, ఉమ్, డ్రాఫ్ట్ మాత్రమే జరిగింది. అది సీక్రెట్ డాక్యుమెంట్. ఉమ్, ఆ డాక్యుమెంట్ ని పెన్ డ్రైవ్ ద్వారా ఎవరో తీసుకొచ్చి వీరు బస చేసిన హోటల్ కి తీసుకొచ్చారు. ఉమ్, దీన్ని వీరు ఓపెన్ చేసి ఇది బాగాలేదు, ఇది బాగుంది, దీంతో లాభం లేదు, దీన్ని పెంచండి, దీన్ని తగ్గించండి అని కరెక్షన్లు చేశారు. చేసిన దాన్ని తీసుకెళ్లి ఇచ్చారు. ఆ హోటల్ ప్రెజెన్స్ లో వీరున్నారు. ఆ హోటల్ కంప్యూటర్ ని వాడారు, ఆ హోటల్ ఉమ్, ప్రింటర్లను వాడారు. ఉమ్. సో అది కాన్స్పిరసీలో పార్ట్ అన్నమాట. అక్కడ హోటల్ వైఫై కూడా ఎవిడెన్స్ చూపిస్తుంది కదండి. అదండి, ఇవన్నీ కొరాబరేటింగ్. అంటే ఈచ్ పీస్ సింగిల్ గా ఏది ప్రూవ్ చేయదు, రైట్. ఒకదాన్ని చేస్తే లింక్ ఫార్మ్ అవుతుంది అనమాట. అవును. అంటే లింక్ ఎక్కడ తెగిపోకుండా డైరెక్ట్ గా వీళ్ళే ఇచ్చినట్టున్నారు. బుచ్చిబాబు గారు ఒక మెసేజ్ లో అంటే విండో స్పిరిట్స్ అతను సమీర్ మహేంద్రు అంత పర్సంటేజ్ మీకు ఇవ్వను, మీదేమీ లేదు అని అంటే, దానిపైన విజయ్ నాయర్ తోటి వీళ్ళతో ప్రెజర్ పెట్టించి మేడం గారు ఫాలోఅప్ చేపించి 66% తీసుకున్నారు. 33 మాగంట రాఘవకి, 33 కవిత గారు రిప్రజెంటెడ్ బై పిల్లే. అయితే దాంట్లో ఒక SMS మెసేజ్ చూసింది మేడం గారు, అంటే అంత పర్సంటేజ్ ఇవ్వను అని సమీర్ మహేంద్ర అంటే మేడం గారు ఒప్పుకోరు, మినిమం 33% ఇవ్వాలి అని ఉంది. ఉమ్, అది బుచ్చిబాబు గారి స్టేట్మెంట్ లో మేడం అంటే నన్ అదర్ దెన్ కవిత గారు. అవును. సో ఐసోలేటెడ్ గా ఏది ప్రూవ్ చేయదండి. రైట్. సో ఇది ఒకదాన్ని ఇంకోటి పిఎంఎల్ యాక్ట్ లో ప్రిజంప్షన్ ఎడిస్ వస్తుంది, అదో బాధ. అంటే బియాండ్ ప్రూఫ్ సిఆర్పిసి లాగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదండి. అచ్చా. సార్, ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ సప్లిమెంట్ చార్జ్ షీట్ లో కవితని అక్యూజర్ గా తీసి పెట్టారు. ఆ ఎవిడెన్స్, ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా ఇందులోకి మనకు వస్తుంది అంటారా? రెండు లింకే కదండి. రైట్. అదే సిబిఐ కేసు కరప్షన్, లంచం ఇవ్వటము, లంచంతో అనాయిత లాభం పొందడం. ఈ పొందిన లాభాన్ని ఇప్పుడు వట్నేర్లపల్లి ప్రాపర్టీలు కొన్నారు, ఈ అకౌంట్లు వేసారు, ఆ అకౌంట్లు వేసారు అనేది ఈడీ. ఫస్ట్ పార్ట్ సిబిఐ. సెకండ్ పార్ట్ వచ్చిన డబ్బుల్ని ఎలా వాడారు అనేది ఈడీ పిఎంఎల్. అండ్ మళ్ళా మేము చెప్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా చెప్పాను నేను, వీరు లంచం చేతులతో ఇచ్చారు, వీరు చేశారని కాదు,
120B టైయింగ్ సెక్షన్ కాన్స్పరెన్సీ. లంచం ఇచ్చే కుట్రలో పార్టిసిపేట్ చేశారు. సో అది ఈ కవిత గారికి బాగా చుట్టుకునే సెక్షన్ 120Bలు ఉంటాయి అన్నమాట. సార్ కాన్స్పరెన్సీ కేసులో ప్రూవ్ చేయడం చాలా కష్టం కదా, బర్డెన్ కదండి. అవునండి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, సీక్రెట్ డాక్యుమెంట్, ఫైనలైజ్ కాని డాక్యుమెంట్ ఈ హోటల్లో తీసుకొచ్చారు. ఆ హోటల్లో చర్చలు జరిగినాయి, అక్కడ కరెక్షన్లు చేశారు. చేసినప్పుడు మీరున్నారుగా, అది చాలా ప్రూవ్ చేసుకోవచ్చు సార్. మీరు ఎందుకున్నారు? మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అవును, నేను టీ తాగడానికి వెళ్ళాను, కాఫీ తాగడానికి అనుకోకుండా ఇల్లు కలిసారు అని. సో అదొకటి కాదు. సో అది ఫాలోడ్ బై ఇంకోటి. సపోజ్ అది కాగానే సమీర్ మహేంద్రు హైదరాబాద్ లో కవిత గారి ఇంట్లో మీటింగ్, ఆ సిడిఆర్ రికార్డులు, అదంతా ఫేస్ టైమ్ లో మాట్లాడడం. అంటే అక్కడ ఒకటి జరుగుతూ ఉంటే దాని బిఫోరో ఆఫ్టరో ఒక ఇన్సిడెంట్ జరగటం. అవును, నేను మీతో మాట్లాడి వెళ్ళంగానే మీరు పోయి ఒక పని చేయటం, అది చేయగానే మీరు మళ్ళీ నాతో కమ్యూనికేట్ చేయటం, ఇది జరగంగానే నా అకౌంట్ డబ్బులు రావడం, ఇలా. సార్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చార్టర్డ్ ఫ్లైట్ లో నోట్ల కట్లు వెళ్ళే ఢిల్లీకి అంటారు, అది కూడా ఇందులో వస్తుంది అంటారా? వీళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసులో వన్ ఆఫ్ ద ఫస్ట్ అప్రూవర్ వచ్చి శరత్ చంద్రారెడ్డి గారి వైఫ్. అవును, అందుకే ఆవిడ అరెస్ట్ కాలేదు. కానీ ఆవిడే ఈ ఫ్లైట్ నడిపించేది. సో నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నా ఊహా అజంప్షన్ ఏంటంటే అసలు ఇది మొదలు కాగానే ఆవిడ పిలిపించుకోవడమో, ఆవిడంతటా ఆవిడ వెళ్ళడమో, డీటెయిల్స్ అన్ని ఇచ్చుంటారు. పలానా ఫ్లైట్లు, పలానా కథ, పలానా లగేజ్, పలానా వెయిట్, పలానా సంచులు, ఇదిగోండి సీసీ ఫుటేజ్ అని. అది వన్ ఆఫ్ ద ఏమంటారు బిగినింగ్ లోనే జరిగిపోయింది. అది బయటికి రావట్లేదు. అది ఈడీ దగ్గర, సిబిఐ దగ్గర రెండు ఉంది. దాన్ని లింకప్ చేసుకుంటూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే అది కూడా ఒక ఎడిషనల్ ఎవిడెన్స్ అన్నమాట. అంటే ఫైనల్ గా మీరు చెప్తున్నట్లుగా కవిత గారు ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశం లేదు. ఇప్పుడు లేదు, నీ ఇలా గడవాల్సిందే. సార్ ఈ తర్వాత మనం పొలిటికల్ చెప్పండి. ఈ కేసు చూస్తుంటే కరుణానిధి కూతురు కనిమొళి కేసు ఆ లింకప్ కనిపిస్తుందండి. ఆమె కూడా చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నారు కదా. కరుణానిధి గారి డాటర్ కేసు ఇస్ మచ్ బెటర్ పొజిషన్ దెన్ కవిత గారి కేసు. అంటే అంతకన్నా అంటే ఇక్కడ మోర్ ఎవిడెన్స్లు కనపడుతున్నాయి. సరే, మనం మొత్తం డాక్యుమెంట్ చూడలేదు, చార్జ్ షీట్ అప్పుడు వస్తుంది. కానీ మనం చూసిన డాక్యుమెంట్ల ప్రకారం మాత్రం రెండోది కరుణానిధి గారు పొలిటికల్ గా స్పీకింగ్ కూడా కనిమొళి గారు, కరుణానిధి గారు పార్టీ బలమైన పార్టీ. అది ఒక రోజు అధికారంలో ఉన్నా పోయినా మళ్ళీ వచ్చేది ఉంది. ఇక్కడ అవకాశం కూడా కనపడట్లేదు. సో వీరితో ఏదైనా బీజేపీకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ అవసరాలు అవి ఉన్నా ఇప్పుడైతే డోర్స్ క్లోజ్ పెద్దగా ఏమీ లేదు. ఇంకా చట్టం తన పని తను చేసుకుంటూ పోవడం. ఢిల్లీలో ఉన్న కవిత గారు ఇప్పట్లో హైదరాబాద్ వచ్చేది లేదు అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఆమె ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. 23 వరకు కస్టడీ అయిన తర్వాత ఆమె కస్టడీలో ఇచ్చిన మెటీరియల్స్